నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం జగన్ కు నాటకాలతో సింపతి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. పక్కా ప్లాన్ తోనే రాళ్ల దాడి జరిగిందన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. టీడీపీ నేత మాజీ మంత్రి కన్నా వ్యాఖ్య. రాష్ట్రాభివృద్ధి ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. కన్నాను కలిసిన పెమ్మసాని, గల్లా మాధవి. ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. నివాళులు అర్పించిన రాజకీయ ప్రజా సంఘాల నేతలు. ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం. వైసీపీ పాలనలో బీసీల అభ్యున్నతి జరగలేదు. కేసర శంకర్రావు విమర్శ. గుంటూరులో టీడీపీ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల ప్రచారం, ఇతర అంశాలపై చర్చించారు. తన హయాంలోనే గుంటూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసినట్లు కన్నా తెలిపారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. అలాగే రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని పెమ్మసాని చంద్రశేఖర్, గల్లా మాధవి చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఓటర్ మహాశైలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి గుంటూరు చరిత్రలో నేను చేసినటువంటి అభివృద్ధి ఎవరూ చేయలేదని నేను చెప్పగలను. ఏ ప్రాంతం నుంచి నించోనైనా సరే ఈ ప్రాంతానికి ఇది చేశానని చెప్పేసి చెప్పగలిగినటువంటి వాడిని నేను ఒక్కనే. ప్రజలందరికీ కూడా కోరుతా ఉన్నాను, ఎన్డీఏ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద ఓటేసి పార్లమెంట్ అభ్యర్థిని, అసెంబ్లీ అభ్యర్థిని ఇద్దరిని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపించాలని చెప్పేసి నేను అభ్యర్థిస్తా ఉన్నాను. ఇక్కడ ఒక ప్రభంజనం రాబోతోంది. నిన్న పర్తిపాడు, తాడికొండలో చూశారు కదా ఎలా వచ్చారో. ఒక విప్లవం, ఒక రెవల్యూషన్ వచ్చినట్టు వచ్చారు జనం. రేపు గుంటూరు 1, 2లో త్వరలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారితో ఒక మంచి రోడ్ షో, 2 బహిరంగ సభలు ఉండబోతా ఉన్నాయి. చాలా బాగా జరుగుతుందండి. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చాలా విస్తృతంగా చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క కమ్యూనిటీని మేము టచ్ చేయడం జరుగుతుంది. అన్నగారి ఆశీర్వాదంతో అన్ని వర్గాల్ని కలుపుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాము. ప్రతి ఒక్కరి తరపు నుంచి మాకు ఆదరాభిమానాలు, ఆశీర్వాదాలు లభిస్తున్నాయి. అడుగడుగున ప్రజా చైతన్యంతో గెలుపు మాదేలాగా ఎక్కడ చూసినా మాకు హర్షధ్వనులు వినిపిస్తున్నాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. పార్టీ నేతలు మస్తాన్ వలీ, ఈశ్వర్రావు, వనుకూరి శ్రీనివాసరెడ్డి, ఇతర నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా పాలన చేస్తున్న మోడీకి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మస్తాన్ వలీ కోరారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క రూపంలో ఒక దుర్మార్గమైన ఆలోచన విధానం ఈ భారతదేశాన్ని బలహీనపరుస్తుంది. ఈ భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది. దీనికి సమాధానం ఆ యొక్క శైతాన్ ఆలోచన కలిగినటువంటి నరేంద్ర మోడీని ఓడించడమే ఇండియా కూటమిగా రూపాంతరం చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో. అది ప్రత్యామ్నాయం, అది ఈ దేశానికి లౌకికవాదం. ఈ దేశం ప్రజాస్వామ్యం కాపాడగలుగుతుంది, ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడగలుగుతుంది అనేటటువంటి నమ్మకం ప్రజలందరూ కూడా కలిగించుకొని ఈ మోడీ యొక్క పీడను విరగొట్టుకొని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా మహానుభావుడి యొక్క ఆశయాలు ప్రతి ఒక్కళ్ళు తూచా తప్పకుండా ముందుకు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నాటకాలు వేసి సింపతి తెచ్చుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విజయవాడలో సీఎంపై జరిగిన రాళ్ల దాడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు.
సీఎం జగన్పై పక్కా ప్లాన్తోనే రాళ్లదాడికి పాల్పడ్డారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరైనా సెన్సిటివ్ పార్ట్స్పై కావాలని దాడి చేయించుకుంటారా అని ప్రశ్నించారు. రాయి కొంచెం పక్కకు తగిలి ఉంటే ప్రాణానికే ప్రమాదం జరిగి ఉండేదన్నారు. ప్రధానితో సహా ఈ దాడిని తప్పుపడుతుంటే టీడీపీ మాత్రం మూర్ఖంగా మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. ఓటమి ఖాయమైపోవడంతో చంద్రబాబు ప్రతి చోట తన ప్రసంగాల్లో రెచ్చగొట్టేలా మాట్లాడి టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పుతున్నారని సజ్జల ధ్వజమెత్తారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ఎవడైనా సెన్సిటివ్ పార్ట్ మీద ఇక్కడ కొంచెం కిందికి పోతే కన్ను పోయే ప్రమాదం, ఆయన తల తిప్పకపోతే ప్రాణానికే ప్రమాదం ఉన్న అలాంటి ఇది ప్లాంట్గా చేయించుకుంటారా? అసలు జనం ఉమ్మేస్తారు మొహం మీదనే వీళ్ళకి అనిపించదా? మాకు సంబంధం లేదని చెప్పడం వరకు ఓకే, కానీ అసలు అదే నటన అంటే ఇంకా వాళ్ళు ఏమనాలి? వాళ్ళను మనుషులు అనొచ్చా? అనాలనా? రాజకీయాల సంగతి వదిలేద్దాం. అసలు వీళ్ళు మనుషులుగా అన్న ఈ సమాజంలో ఉండడానికి అర్హులేనా అని నేను అడుగుతున్నా. ప్రజలు మరోసారి గతం 19 ఎన్నికల కంటే మరింత దీనికి ఇదిగా ఆదరించబోతున్నారు స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో కోల్డ్ బ్లడెడ్ ప్రీ ప్లాన్డ్ ప్రీ మెడిటేటెడ్ అటెంప్ట్. అఖిల భారత న్యాయవాదుల సంఘం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరులో ఎన్నికల అనంతరం ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమా అంశంపై సదస్సు నిర్వహించారు. ఐలు రాష్ట్ర కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన పరకాల ప్రభాకర్ మాట్లాడారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఇంత కూడా పాత్రలేని పార్టీలు, వ్యక్తులు దేశభక్తులమని మార్కెటింగ్ చేసుకుంటున్నారని పరోక్షంగా భాజపాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యధికంగా నిరుద్యోగం భారతదేశంలో 24% ఉందన్నారు. తలసరి ఆదాయంలో ప్రపంచంలోనే భారతదేశం 140వ స్థానానికి పడిపోతే దానిపై కేంద్ర ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. ఏదైనా లెక్కలు అడిగితే వారిపై ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తున్నారన్నారు. దేశంలో రైతులు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఉద్యమాలు చేస్తుంటే అలా చేస్తే దేశం దివాళా తీస్తుందంటున్నారు. అలాంటప్పుడు బ్యాంకుల బాకీలు 35 లక్షల కోట్లు ఎలా మాఫీ చేశారని ప్రశ్నించారు. ఇది 2014లో 1,29,000 మంది ఈ దేశం నుంచి వెళ్ళిపోవడం అంటే ఏదో పర్యాటక కోసం వెళ్ళు, లేకపోతే చదువుకోవడానికి వెళ్ళు, లేకపోతే ఉద్యోగం కోసం వెళ్ళు, అక్కడ ఉద్యోగం చేస్తే డబ్బులు వదిలేసి అలా కాదు, వదిలేసి వెళ్ళిపోయి ఈ దేశ పౌరసత్వం నాకు వద్దు, ఇదిగో నీ పాస్పోర్ట్ నువ్వు ఉంచుకో అని చెప్పి రెలింక్విషింగ్ ద పాస్పోర్ట్ పీపుల్ గోన్ అవే, వదిలిపెట్టి నమస్కారం పెట్టి వెళ్ళిపోయినటువంటి సంఖ్య 2014లో 1,29,000, 15లో 1,31,000, 16లో 1,41,000, మొత్తం సరే మీకు గోల్పడం. కానీ 2022లో ఆఖరిగా మనకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం మనకు ఉన్నటువంటి ఎంతమంది వెళ్ళిపోయారంటే 2,25,000 మంది. ఆ ఒక్క టీడీపీ, బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పెమ్మసాని చంద్రశేఖర్ పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేలా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని సమర్థవంతంగా అమలు చేసేలా పనిచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్మ నరేంద్ర కుమార్, అంబేద్కర్, కొక్కెర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి ఒక సమాజం, ఒక స్పృహ నేర్చుకున్నటువంటి వ్యక్తులు. అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచి ఆయన చూసినటువంటి అసమానతలు, వ్యత్యాసాలు, ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా ప్రవర్తించినటువంటి విధానాలకి వ్యతిరేకంగా పార్లమెంటులో వాటన్నిటిని దిగమింగుకొని రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి గొప్ప మహానుభావులు. రాజ్యాంగం సృష్టించడమే కాకుండా మహిళలకి, అదేవిధంగా డైలీ వర్క్ చేసుకునేటువంటి పేదవాళ్ళందరికీ కూడా సమాన హక్కులు ఉండే విధంగా, కనీస వేతనాలు ఉండే విధంగా హక్కుల కోసం పోరాడిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఇంత అభివృద్ధి చేస్తూ ఉంటే అట్టడిగిన వర్గాలు వాళ్ళకి అనేక సంక్షేమ ఫలాలు తీసుకొచ్చి మరి
ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం 27 సంక్షేమ పథకాలని రద్దు చేసి వారిని జీవితాలని చిన్నాభిన్నం చేసింది. ఏదైతే వారి జీవితాల అభ్యున్నతి కోసం వారి ఆశయాలు సాధించి అనేక సంక్షేమ పథకాలు పెట్టి 27 సంక్షేమ పథకాలని ఎందుకు రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి అని ఈ రకంగా ప్రశ్నిస్తున్నాం. మీరు మాట్లాడితే మేము ఎస్సీ ఉన్నాము అని తల నురిమి ముద్దు పెట్టడం కాదు, వారి జీవితాల్లో ఆనందం తీసుకొని రావాలి. అంబేద్కర్ సాక్షిగా చెబుతున్నాం, 27 ఏదైతే రద్దు చేసిన పథకాలు ఉన్నాయో తక్షణం కూడా మీరు అమలు చేయాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. కోడికత్తి డ్రామా, ఆ తరువాత బాబాయ్ హత్యతో ఎన్నికల్లో లబ్ధి పొందిన జగన్ ఇప్పుడు రాళ్లదాడిని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. వైఎస్ఆర్కు జగన్కు ఎలాంటి పోలిక లేదన్న కన్నా ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని తెలిసే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. సీఎంకు సరైన సెక్యూరిటీ కల్పించలేని డీజీపీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన 19 ముందు కోడికత్తేశాడు, బాబాయ్ హత్య చేశాడు, అనేక రకాలైనటువంటి అబద్ధాలు చెప్పాడు, మోసం చేశాడు, ద్రోహం చేశాడు, ఎన్నుపోటు పొడిచాడు. ఆయన మోసాలకి, ద్రోహాలకి, ఆయన ట్రాపులకి ఇవాళ పడేవాళ్ళు ఎవరు లేరు. కోడికత్తి జరిగిన వెంటనే చెప్పారు కదా తెలుగుదేశం పార్టీ చేయించారని. అప్పుడంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి నమ్మారు. ఇవాళ తన ముఖ్యమంత్రి తనను తాను కాపాడుకోలేనటువంటి ముఖ్యమంత్రి తాను ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా ఉండటం అనేటువంటిది వేస్ట్. అలాగే ఈ రాష్ట్ర డీజీపీని కూడా ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి ముఖ్యమంత్రికి సమర్థవంతమైనటువంటి ప్రొటెక్షన్ కలిగించేటువంటి డీజీపీని ముఖ్యమంత్రి పెట్టుకోవాలి. వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ పాల్గొన్నారు. రాజు సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి కిలారి రోసయ్య, డొక్కా మాణిక్యవరప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛాయుతమైన జీవితాలను ప్రజలు కొనసాగిస్తున్నారన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ముఖ్యమంత్రిపై దాడి చేయడం హేయమైన చర్య అని, ఈ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. జగన్పై దాడి పిరికిపందుల చర్య అని, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ను కోరుతున్నామన్నారు. ఈరోజు భారతదేశం ఈ విధంగా ఉందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చలవే. ఆయన రచించిన భారత రాజ్యాంగం ప్రకారం ఈ రోజుకి మనం కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు పెత్తందారులు ఓరలేనితనం ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంతో మంది పేదరిక నిర్మూలనకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన నిర్ణయాలు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకురాలేకపోయారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇవాళ చాలామంది ఓరవలేకపోతా ఉన్నారు. ఈ పెత్తందారుల వ్యవస్థ ఇవాళ ఏదైతే ఈ ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో వీళ్ళు పెత్తందారులుగానే వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో సమానత్వం లేదు. ఈ రాష్ట్రంలో సెక్యులరిజం పాటించే పార్టీలు చాలా ఉన్నాయి. ఇలాంటి పార్టీలు చాలా మంది చూసాం మనం. ఏ ఎండగా గొడుగు మాట్లాడుతూ ఉన్నారు. అధికారం కోసం ఎంతమందితోనే చేతులు కలుపుతూ ఉన్నారు. అందుకనే ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాడో, ఏదైతే ప్రజల ముందు ఆయన చెప్పిన మాట పాటిస్తూ ఉన్నారో దాని అనుగుణంగా పనిచేస్తూ ఉన్నారు. దానివల్లనే ప్రభుత్వాలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. ఆ ప్రభుత్వాలు ప్రజలు చూస్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలని ప్రజాస్వామ్యం చాలా అవసరం అని చెప్పి ఆయన భావించారు. అలాంటి ఎన్నికల వాతావరణంలో హింస అనేది సహించరాని విషయం. అలాంటి హింస నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఎవరో వ్యక్తి ముష్కరుడు రాయి వేశాడు. అతన్ని వెంటనే పట్టుకొని అలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగే విధంగా ఎన్నికల కమిషన్ తీసుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా సంయమనం పాటించాలి. ప్రజలు కూడా సంయమనం పాటించాలి. ఇలాంటి ముష్కరుల్ని దుర్మార్గులు దూరంగా పెట్టాలి. అహింస అనేదే భారత రాజ్యాంగానికి ప్రధానమైన మూలం. అందువల్ల గాంధీ అంబేద్కర్ ఆశయాలతోటి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకల్లో సమాచార శాఖ కమిషనర్ శామ్యూల్ జోనాథన్ పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా శామ్యూల్ జోనాథన్ లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వయం కృషితో అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగమే దేశాన్ని సామాజిక న్యాయం వైపు నడుపుతుందన్నారు. విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని, ఆయన స్ఫూర్తిని వివరించేలా నిర్మాణం ఉండడం అభినందనీయమన్నారు.
అంబేద్కర్ జీవిత స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని శామ్యూల్ జొనాథన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణపై రాష్ట్ర స్థాయి సమావేశం గుంటూరులో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల నుంచి బీసీ సంక్షేమ సంఘం ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమికి తమ మద్దతు ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు తెలిపారు. బీసీలకు కార్పొరేషన్లు పెట్టిన వైసీపీ నిధులను కేటాయించకుండా బీసీల అభ్యున్నతిని కుంటుపరిచిందని విమర్శించారు. ఈ సమావేశంలో కన్నా మాస్టారు, కుమ్మరి క్రాంతికుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కొరకు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీల మీద, ఎస్సీల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ ఏమైనా ఈ రాష్ట్రం భవిష్యత్తు కోసం అందరూ కూడా ఏకగ్రంగా ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలియజేద్దామని చెప్పని అందరూ కూడా ఏకగ్రంగా మాట్లాడినందుకు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని ఎప్పుడు కూడా నేను ఒమ్మి కాను. దయచేసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్టీలకి అతీతంగానే మేము ఈ సంస్థని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. కేవలం రేపు ఎన్నికల వరకే తప్ప ఎన్నికల అనంతరం మా జెండా ఎజెండా వేరువేరుగానే ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎన్డీఏ కూటమికి మరి టీడీపీ, అదేవిధంగా జనసేన, బీజేపీ ఏదైతే ఉమ్మడి మీద ఇప్పుడు పోరాటం చేస్తూ ఉందో వాళ్ళకి మద్దతు చెప్పడం మరి పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తీసుకున్న నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉన్నామని తెలియజేస్తూ ఉన్నా. దీంట్లో మొట్టమొదటిగా ఈ రాష్ట్రం మరి యువకుల్ని ఏ రకంగా మరి మొన్నటిదాకా పరిపాలన చేసిన ముఖ్యమంత్రి ఏ రకంగా మరి వాళ్ళని డ్రగ్స్కి, గంజాయికి, అదేవిధంగా మరి ఏ రకమైన పాలన చేశారో మనందరికీ తెలుసు. దుగ్గిరాల మండలంలోని పెదవడ్లపూడిలో కూటమి పార్టీ కార్యాలయాన్ని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను సాధించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పెమ్మసాని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు యాళ్ల శివరామయ్య, మండల పార్టీ అధ్యక్షుడు తోట పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. లార్జ్ సెంటర్లో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు పాల్గొన్నారు. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉన్నతమైన రాజ్యాంగాన్ని భారత ప్రజానీకానికి ఇచ్చిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు. అధికారంలో ఉన్నవారు రాజ్యాంగాన్ని మార్చాలనే వ్యాఖ్యలు చేయడం ప్రమాదకరమన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. సీఎం జగన్ కొత్త నాటకానికి తెరలేపారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. విజయవాడలో జరిగిన రాళ్లదాడి మరో కోడికత్తి డ్రామా అని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు వ్యాఖ్యానించారు. గుంటూరులో ఆనందబాబు మీడియాతో మాట్లాడారు. గతంలో కోడికత్తి డ్రామాతో ఒక దళితుడు బలయ్యాడని, ఇప్పుడు రాయి డ్రామాకు ఏ దళితుడిని బలి చేస్తారో అర్థం కావటం లేదని చెప్పారు. రాష్ట్రానికి రక్షణ కల్పించాల్సిన ముఖ్యమంత్రికే భద్రత లేదంటే అది జగన్ చాతకానితనమని ఆనందబాబు విమర్శించారు. ఎన్నికల ముందు డ్రామాలు వేసే బుద్ధులు ఎవడకున్నాయి? కోడికత్తి డ్రామా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒక దళిత యువకుడిని 5 సంవత్సరాలు జైల్లో పెట్టారు. ఇతనంతటి ఇతను చేపించుకున్న గాయం ఏ విధంగా జరిగిందో తెలియదు. 5 రోజుల్లో బయటకు వచ్చే కేసు 5 సంవత్సరాలు జైల్లో మగ్గాడు ఒక దళిత యువకుడు. మరి ఈరోజు ఎవరిని బలి చేయబోతా ఉన్నారో అర్థం కావట్లా. ఈ కేసుల్లో నిన్న జరిగినటువంటి రాయి విసిరిన కేసుల్లో ఎవరిని బలి చేయడానికి, ఎంతమందిని బలి చేయడానికి ప్రణాళిక రచన జరుగుతూ ఉందో తాడేపల్లి కోటలో అర్థం కాని పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కరెక్ట్గా నెల రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా వివేకానంద రెడ్డి హత్య వీళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే కోడికత్తి డ్రామాగా మిగిలిపోయింది. అందరికీ అర్థమైంది. నీ బాబాయ్ హత్య ఏంటో
ప్రజలకు తెలిసిపోయింది నేను చెప్పకుండానే. అసలు ఇప్పుడు ఎవరిని బలి చేయడానికి మళ్ళా ఎన్నేళ్ళు జైల్లో పెడతావు? ఏ అమాయకులు ఏ ఎస్టీని పెడతావు? ఏ ఎస్టీని పెడతావు? లార్డ్ సెంటర్ వద్ద జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో మాజీ మంత్రి తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. 133వ జయంతి సందర్భంగా సుచరిత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలు సమాన ఫలాలను అనుభవిస్తున్నారన్నారు. విజయవాడలో ముఖ్యమంత్రిపై దాడి జరగడం దురదృష్టకరమని, దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. దాడిని ఖండించాల్సిన ప్రతిపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. దాడికి పాల్పడిన వారిపై ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లార్డ్ సెంటర్లో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి గల్లా మాధవి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి వర్గానికి న్యాయం చేస్తూ నిర్మించిన రాజ్యాంగాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ భవన్లో కీళ్ల వ్యాధులపై ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఎస్హెచ్ఓ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా నిర్వహించిన కీళ్ల వ్యాధుల శాస్త్రీయ అవగాహన సభ, ఉచిత వైద్య సలహా శిబిరంలో డాక్టర్ ప్రత్యూష పాల్గొని ప్రసంగించారు. కీళ్ల నొప్పులు బారిన పడితే ఏ వయస్సు వారైనా అశ్రద్ధ చేయకుండా తొలి దశలోనే నిపుణులైన వైద్యులను సంప్రదించితే వ్యాధి తీవ్రతను, కీళ్ల మార్పిడి అవసరాన్ని చాలా వరకు నిరోధించవచ్చని ప్రత్యూష రొమటాలజీ కేర్ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రత్యూష రాజవరపు తెలిపారు. సభకు సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు డాక్టర్ టి సేవాకుమార్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సంస్థ చైర్మన్ పావులూరి రమేష్, సభ్యులు సిహెచ్ సత్యనారాయణ, విశ్రాంత గ్రంథాలయ అధికారి జీవీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సో ఏంటంటే అటువంటి కీళ్ల వాతాలు ఉన్నప్పుడు చాలా మంది పథ్యాలు అవి చెప్తా ఉంటారు, ఇటువంటి ఆహార పదార్థాలు తినకండి, ప్రోటీన్ ఎక్కువ ఉండేవి తినకండి, కీళ్ల నొప్పులు రావచ్చు అని. కాకపోతే ముఖ్యమైన విషయం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అటువంటి కీళ్లవాతం అనేది చాలా అరుదైన కీళ్లవాతం. ఎక్కువ శాతం మందిలో చూడము. ఎక్కువ శాతం మందిలో చూసేటటువంటి కీళ్లవాతాలు రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఆస్టియో ఆర్థరైటిస్ కానీ అంటారు. ఇటువంటి జబ్బులకి యూజువల్గా ఆహారంతో ఎటువంటి సంబంధము ఉండదు. ఇవన్నీ కూడా జన్యుపరమైన జబ్బులు, పుట్టుకల్లోనే ఉంటాయి, ఒక వయసు వచ్చాక బయటపడుతుంది. సో ఈ మాట చెప్పడానికి కారణం ఎక్కువ మందికి అపోహ ఉంటుంది, తినే ఆహారం వల్లనే మాకు కీళ్లు దెబ్బతింటున్నాయి, ఆహారంలో నీళ్లలో మార్పు చేతనే సమస్య వస్తుంది అని. సీఎం జగన్ పై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను ఓర్వలేకనే కొంతమంది రాళ్ల దాడికి పాల్పడ్డారని పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మండిపడ్డారు. సీఎంకి గాయాలైతే కనీసం సానుభూతి చూపకుండా డ్రామాలు అంటూ టీడీపీ నేతలు మాట్లాడడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని నంబూరు శంకర్రావు విమర్శించారు. సీఎంపై దాడికి పాల్పడిన వారిని గుర్తించి తగిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. సానుభూతి పొందాలనేది ఎప్పుడు కూడా చంద్రబాబు రాజకీయం తప్పితే ఎప్పుడు సమయానికి అనుకూలంగా పొత్తులు పెట్టుకోవాలి, సమయానుకూలంగా పార్టీలు మారాలి, పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని చూసేది చంద్రబాబు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సింగిల్గానే వెళ్తూ ఉన్నాడు. నువ్వు ఒకరోజు కాంగ్రెస్తో పెట్టుకుంటావు, ఒకరోజు టీఆర్ఎస్తో పెట్టుకుంటావు, ఒకరోజు బీజేపీతో పెట్టుకుంటావు, ఒకరోజు పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటావు. ఎంతమంది పొత్తులు పెట్టుకొని ఎన్నిసార్లు నువ్వు వచ్చినా కూడా గెలిచే అవకాశాలు లేవు. మరి ఇలాంటి చర్యల్ని మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఐద్వా అధ్యక్షులు రాజసుందరం బాబు లార్డ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాలకు ప్రయోజనాలు కల్పించిన అంబేద్కర్ కు నివాళులర్పించి అభిమానం చాటుకుంటున్నామన్నారు. అందరి ప్రయోజనాల కోసం రూపొందించిన రాజ్యాంగాన్ని సమర్థవంతంగా అమలు చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి వ్యతిరేకంగా హిందూ సమాజం పనిచేస్తుందని హిందూ ఐక్య పోరాట వేదికలో ఆర్డినేటర్ బెహరా తెలిపారు. పండరీపురంలో హిందూ సంఘాల స్వామీజీల సమావేశంలో అనిల్ బెహ్రా మాట్లాడుతూ హిందూ ఐక్య పోరాట వేదిక ఆధ్వర్యంలో గతంలో హిందూ సమాజం కోసం అనేక ఉద్యమాలు చేసినట్లు తెలిపారు. ఉద్యమాలను రాజకీయాలకు వాడుకునేవారు తమకు ఎందుకు ప్రాధాన్యత కల్పించడం లేదని ప్రశ్నించారు. హిందువులకు సీట్లు ఇస్తే మైనార్టీలు ఓట్లు వేయరని కూటమి నాయకులు మాట్లాడటం సరికాదన్నారు. కూటమికి వ్యతిరేకంగా జిల్లాలో పలు స్థానాలకు హిందూ సంఘాల తరపున అభ్యర్థులను నిలబెడుతున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో కూటమికి హిందువుల సత్తా చూపిస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆలోచన విధానం ప్రపంచానికే మార్గదర్శకమన్నారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని హరించే శక్తులను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలని కోరారు. దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దళిత ప్రజా సంఘాల నాయకులు లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల సమానత్వం కోసం అంబేద్కర్ కృషి చేశారన్నారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని విఫలం చేసే ప్రయత్నం చేస్తున్న వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సదరన్ ప్రైవేట్ టీచర్స్ అండ్ వెల్ఫేర్ స్టేట్ ప్రెసిడెంట్ పి నాగయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండపల్లి విల్సన్, జూపూడి శ్రీనివాస్, జిఆర్ భగత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యులు లాడ్జ్ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ద్వారా అట్టడుగు వర్గాలకు సైతం న్యాయం జరుగుతుందన్నారు. ఆయన లక్ష్యాలు నెరవేరేంత వరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా స్వర్ణాంధ్ర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో లాడ్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం ద్వారా అట్టడుగు వర్గాలకు అంబేద్కర్ అండగా నిలిచారన్నారు. ఆయన స్ఫూర్తితో రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు చేసేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మక్కెన ప్రభాకర్, గూడూరి హెజ్రా, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటెనియల్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో పోసపాడులోని ఎన్టీఆర్ లైబ్రరీకి ఎల్ఈడీ టీవీని అందించారు. సిపిఐ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావుతో పాటు క్లబ్ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీనివాసరావు, డిఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటేనియల్ సమాజ హితం కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ముప్పాళ్ల తెలిపారు. దాదాపు ఒక 35 వేలు వర్క్ చేసేటువంటి ఒక ఎల్ఈడి లైబ్రరీకి ఎల్ఈడి స్క్రీన్ తోటి ఉన్నటువంటి దాన్ని పోసపాడు గ్రామం, బాపట్ల జిల్లా పోసపాడు గ్రామానికి ఇవాళ డొనేట్ చేయడం జరిగింది. ఇది రోటరీ క్లబ్ తరఫు నుంచి 61వ ప్రోగ్రాం. కొమ్మాలపాటి శ్రీనివాస్ గారు అధ్యక్షత ఏర్పడిన తర్వాత 2017 నుంచి అటు సుధాకర్ గారు ప్రెసిడెంట్గా చేశారు గతంలో. ఇంకా మిగిలిన పెద్దలందరూ కూడా చేశారు. వాళ్ళందరి సహకారాలతోటి ఈ అసోసియేషన్ మంచి బ్రహ్మాండంగా గుంటూరులోనే ఒక మంచి పేరు ప్రఖ్యాతులు గణించినటువంటి సంస్థగా ఎదిగింది. ఈ సేవకు మారుపేరుగా ఉంది. అంబేద్కర్ గారి 133వ జయంతిని కూడా పురస్కరించుకొని వారి స్వగ్రామం పోసపాడులో ఉన్నటువంటి లైబ్రరీకి ఎల్ఈడిని ప్రజెంట్ చేయడం అనేటువంటిది ఎంతో అభినందించదగినటువంటి విషయము. లైబ్రరీలు విజ్ఞాన కేంద్రాలు, వాటిని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్క యువకులు, మేధావులు, అన్ని వర్గాల పెద్దలందరూ కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా రోటరీ క్లబ్ ఆఫ్ సెంచనరీ గుంటూరు ఇలాంటి చొరవ తీసుకున్నందుకు మరోసారి అభినందన. ఈరోజు గుంటూరు వికాసిన్ హోటల్లో బాపట్ల జిల్లా పూసపాడు గ్రామంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ లైబ్రరీ ఆడిటోరియం నాకు మా కుటుంబ మిత్రులు, మా కుటుంబము, మా రోటరీ క్లబ్ కుటుంబ మిత్రుల సహకారాలతోటి ఒక ఎల్ఈడి టీవీ ఒకటి మేము అందిస్తున్నాము. మా గ్రామం నుంచి ప్రెసిడెంట్ గంటా బాబు గారు అండ్ కరణం బ్రదర్స్ అండ్ పిటిగిరి శ్రీనివాసరావు గారు, కొంతమంది మండవ సాధి వీళ్ళందరూ వచ్చి ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా భీమ్ భారత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంటరాని తనాన్ని జయించడం కోసం మనుధర్మాన్ని అంబేద్కర్ ఖననం చేశారన్నారు. అనేక చట్టాల ద్వారా మానవులకు పరిపూర్ణమైన జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. కార్యక్రమంలో ప్రకాష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. జై భారత్ నేషనల్ పార్టీ గుంటూరు పార్లమెంట్ ఎలక్షన్ కోఆర్డినేటర్గా జల్దీ అనిల్ కుమార్ నియమితులయ్యారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేయడంతో పాటు 7 నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయానికి ప్రచారం నిర్వహిస్తున్నట్లు జల్దీ అనిల్ కుమార్ తెలిపారు. ముఖ్యంగా ఈ 7 నియోజకవర్గాలను పెట్టిన బాధ్యతని, ఇక్కడ 7 నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలని, ప్రజా సమస్యలు అడుగడుగున డోర్ టు డోర్ క్యాంపెయిన్ మా ఎమ్మెల్యేలు తీసుకొని
అన్ని నియోజకవర్గాలు తిరిగి ఆ సమస్యలు ఏమని అని చెప్పేసి తెలుసుకొని గత ప్రభుత్వాల కంటే ధీటుగా మేము కంపల్సరీ వాటిని మా పార్టీ అధ్యక్షులైన జేడీ లక్ష్మీనారాయణ గారికి ప్రతిరోజు మాకు జూమ్ కాల్ ఉంటుంది, మీటింగ్ ఉంటుంది. ఒక చిత్తశుద్ధితో పని జరుగుతుంది. మెయిన్ యువత. శ్రీవార్తలు సమాప్తం. నమస్కారం.